చర్చిలో పెళ్ళేంటే? శైలు దేనికైనా ఒప్పుకుంటానంది కానీ మంగళసూత్రం కడితే మాత్రం చేతులు తీసేస్తానందిట. దేవత, ఇలాంటి త్యాగం ఎవరు చేస్తారే? ఊరుకో ఊరుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఇదంతా ఉత్తుత్తి పెళ్ళే, అంతా ఉళక్. పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకుంటున్నారా? పాపం, ఇలాంటప్పుడే అమ్మ పక్కనుంటే బాగుండు అనిపిస్తుంది. ఊరుకోమ్మా, ఓ పిల్లాడో పుడితే అన్ని సర్దుకుంటాయి. తను పెళ్లి కూతురు. మరి ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తోంది? తను నేను ప్రేమించుకున్నాం, తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదు? సాక్ష్యం లేదు, సాక్షి సంతకం పెట్టడానికి వేరే వాళ్ళు దొరక్క. ఓ జీసస్. God bless you, my children. Miss Neelima, సత్యనారాయణను ఇతనిని భర్తగా పొందటం నీకు అంగీకారమేనా? I do. What? I do. Okay. నీలిమాను ఈమెను భార్యగా పొందటం నీకు అంగీకారమేనా? శైలు, ఆవిడెందుకు అరుస్తోంది? ఏడుస్తుంది. ఆనందంతోనా బాధతోనా? భయంతో. అసలు ఎవరా అమ్మాయి? ఫ్రెండా నైబరా? లవర్. ఈ విషయం నీకు తెలుసా? తను ఒప్పించింది. ఉంగరాలు తెచ్చారా? తీసుకురా. అవి మార్చుకొని ఇంకెప్పుడు నాకు కనిపించకండి. దేవుడు జతపరచిన దానిని మనుష్యుడు వేరుపరచకూడదని ప్రభువు వారితో చెప్పాను. ఉంగరాలు మార్చుకోండి. సిస్టర్, నాకు కొంచెం అమృతాంజనం పంపించండి. ఏమిటి చూస్తున్నారు? మార్చుకోండి. Now I declare you man and wife. నువ్వు ఏడవకు. You may kiss the bride. No! ఎవరిని పడితే వాడని కాదు బాబు, పెళ్లి కూతురుని మాత్రమే ముద్దు పెట్టుకోవాలి. రాగంగా రా, ఇక నుంచి నువ్వు ఇంటికి వెళ్ళాలివి, నా కంటికి వెలుగువి. రా. అదేంటండి, రాత్రి పూట చేసుకోవాల్సిన శోభను పగలు పెట్టారు. అంటే ఫస్ట్ నైట్ నాకు అచ్చరాలేదు గంగా, అందుకని సెంటిమెంట్ గా ఫస్ట్ డే పెట్టా. నీకేమి అబ్జెక్షన్ లేదుగా? భర్త మాత భార్య మాత, మీ ఇష్టమే నా ఇష్టం. అబ్బా, ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావే. మాటలు ఆపి ముందు విప్పండి. ఓకే, అలాగే. ఈ కటింగ్ సీజన్ ఏంటి? సరే, షాప్ ఓపెనింగ్ కి రిబ్బన్ కట్ చేసినట్టు మన లైఫ్ ఓపెనింగ్ కి ఈ రిబ్బన్ నేను కట్ చేస్తాను. కళ్ళు తెరువు గంగా. మీరు గుత్తంకాయలో ఉన్నారేమోనని నేను భయపడ్డానండి, కానీ గుత్తంకాయలా గుండ్రంగా ఉన్నారండి. ముదిరిపోయిన మునక్కాయలాగా ఇంత పొడుగుంటారా లేదు. పాలు తాగండి. ఏంటి? పాలు ఏంటి? పాలు తాగండి. టాబ్లెట్ వేసుకొని వస్తా. టాబ్లెట్ వేసుకొని వస్తా. పాలు తాగమంటే టాబ్లెట్ అంటారేంటి? ఈ కందల కోతలు ఊరిస్తున్నారండి. అయ్యో, చిన్నప్పుడు పూజలు చంపేస్తున్నాడు. వస్తున్నా. గుడ్ మార్నింగ్ మేడం, నేను దురద కంపెనీ రిప్రజెంటేటివ్. మీరేంటండి దురద మిషన్ అమ్ముతున్నారు? పిల్లాన్ని పోషించుకోవాలంటే అమ్ముకోవాలి కదా మేడం. మీకు ఎప్పుడైనా దురద పెట్టాలనుకుంటే ఈ జలక్రీమ్ రాయండి, 1 minute లో దురద పెడుతుంది. అది తగ్గాలంటే ఈ మిషన్ తో గోక్కోండి. ఈ మిషన్ కొంటే ఈ జలక్రీమ్ ఫ్రీ. దీని విల 499 రూపాయలు మాత్రమే. అయ్యో, నా కోసం మీరు ఇంత కష్టపడుతున్నారా? నీకోసమా? అయినా పరాయి వాళ్ళకి అమ్మినట్టు పిల్లలకి కూడా అమ్మాలా? జోకులు ఆపేసి
డేట్ చేసుకుందాం. ఫస్ట్ డేనా? రండి. వద్దు మేడం. రండి. గంగా అయ్యా అయ్యవా జోకులు ఆపేసి రండి. ఇదేదో అచ్చుపుచ్చిలాగానే ఉంది. ఈ అవకాశం జార విడుచుకోవద్దు. మీ ఆయన లేడా? అయ్యవా మీరే మీ గురించి అడుగుతున్నారండి. రండి. పద. డబల్ ఫాజు మీ ఇద్దరా? కాదు, వాడు సేల్స్ మ్యాన్, నేను నీ మొగుండి. అరే నువ్వు బయట పరా. అదే సింగల్. అయ్యో దీని మొగుడు ఇంట్లో ఉన్నాడు. అతను మీ పోలిగే ఉన్నారు. మీ బెదరా మీరు కదలలా? అవునే, నేను రాముడు వాడు భీముడు. ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావు. నేను పెళ్లి చేసుకుంటే ఈ గొడవ ఏంటి? చెప్పండి మీరు ఇద్దరా? ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? ఎక్కడికి? చిన్నప్పుడు మీ పోతా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, వాడు మీలాగే ఉన్నారండి. నన్ను నమ్మండి. ఏంటి ఇది? నా చిన్నప్పుడు ఫోటోనా? మీరు నమ్మలేదా? ఇక్కడ రండి. మీ కందలు తిరిగిన పోతా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి. ఆ కండలు తిరిగిన ఫోటో నాదే. ఓరి నాయనో, ప్రపంచంలో ఎవరికి లేని జబ్బు దీనికి ఉన్నట్టుంది. ఎవరిని చూసినా నాలాగే కనపడుతున్నట్టున్నాడు. దీనికి ఒకటే మెడిసిన్. ఏమే, ఇవాటి నుంచి గుర్తు పెట్టుకో. రోజు ఉదయం 9 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్తాను. సరిగ్గా సాయంత్రం 6 ఇంటికి వస్తాను. ఈ లోపు రాను. ఒకవేళ వచ్చినా నేను కాదు. అర్థమైందా? అర్థమైంది. మళ్ళీ చెప్పు. అర్థమైంది. ఫిక్స్ అయిపో. గంగా అసలు నాకు వచ్చే కోపానికి ఎంజీ గాని కూర్చో బాగా కూర్చో. వాడిని కొట్టి నీ బీపీసీ అంబిషన్ నాశనం చేసి జైలుకి వెళ్తావా? ఆవేశపడదు. ఏం చేయాలో ఆలోచించు. హాయ్ బంగారం. హాయ్ బంగారం. ఓకే ఎంజాయ్ చేయి. ఏంటమ్మా ఇలా అయిపోయా? వెళ్ళాక ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నువ్వు లేకుండా ఎలా ఉండగలనుకున్నావు? అందుకే నీ విషయంలో బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు వెంటనే జాబ్ రిజైన్ చేసేయి. రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు తీశారు. జాబ్ పోయింది. నీ క్లెయిమ్ జాబ్ నాకు వద్దు గానీ నేను క్యూటీవీకి రిజైన్ చేసేస్తా. బంగారం, నువ్వు బాధలో ఉన్నావుగా. మన ఏదైనా సాడ్ ఫిల్మ్ చూసి ఆ తర్వాత మన ఇద్దరు మా ఇంటికి వెళ్ళి అటు నుంచి నా బెడ్రూమ్కి వెళ్ళి ఒకరినొకరు గట్టిగా కౌగులించుకొని ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని బిడ్డ పుడతాడు. బాబాయ్, ఇంకోసారి బాబాయ్ మాత్రం పిలవద్దు. మరి ఇంతేజ్ వచ్చిన పెళ్లి కాదు నేను అబ్బాయిని పిలుస్తారేంటి? యూస్లెస్ ఫెలో. నేనేంటో రేపు ప్రూవ్ చేస్తా. ఏంటి? రేపు నాకు పెళ్లి చూపులు. అమ్మాయిని ఓకే చేసి స్పాట్ లోనే నిశ్చితార్థం చేసుకుని నేనేంటో చూపిస్తా. నోరు మూసుకుంటారు ఇద్దరు. ఓ మా ఉడ్బి అనుకుంటా. హాయ్ డార్లింగ్. డార్లింగ్ కాదురా నీ అబ్బా. నేను మీ ఎండిని. నమస్కారం సార్. సార్ రేపు పొద్దున 10 o'clock ఎయిర్పోర్ట్ కి వెళ్ళి పెద్దిరెడ్డి గారిని రిసీవ్ చేసుకుని రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేసిరా. ఎర్లీ మార్నింగ్ 10 o'clock సార్. మిమ్మల్ని కాదు సార్. 10 o'clock అంటే ఎర్లీ మార్నింగ్ రా. రేపు కాకుండా ఎల్లుండి అయితే ప్రాబ్లమా సార్? అక్కర్లేదు. ఒక రిజిగ్నేషన్ లెటర్ నా మొహాన భరిస్తే శాశ్వతంగా వెళ్ళక్కర్లేదు సార్. నేను చెప్పిన పని చేయరా యదవా. ఓకే సార్. ఎప్పుడు పెళ్లి చూపులు పెట్టుకుంటే ఏదో ప్రాబ్లం. రేపు ఊరు నుంచి పెద్దిరెడ్డి గారు వస్తున్నారట. ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్తే నాకు రిసెప్షన్ ఉండదు. పెద్దిరెడ్డి గారు ఛానల్ గొప్ప అయితే నాకేంటి? నేను అసలు వెళ్ళను. నువ్వు వెళ్తున్నావు. నేను వెళ్ళను. నువ్వు వెళ్తున్నావు. 100 సార్లు చెప్పినా నేను వెళ్ళట్లేదు. నేను 100 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చెప్తున్నాను. నువ్వు వెళ్తున్నావు పెళ్లి చూపులకి. నీ పెళ్లి చూపులకి. అదేలాగా? మన ఛానల్ నడించేవాడు పెద్దిరెడ్డి, ఆడేవాడు మన లవ్ ఫుడ్ ఎండి. ఆల్ ఇన్ ఆల్ మన ఛానల్ ఫినాన్స్ కంట్రోల్ అంతా పెద్దిరెడ్డి చేతిలో ఉంది. అలాంటి పెద్దిరెడ్డి దగ్గరికి వెళ్ళి పడేసి ఫ్లాట్ చేసి ఇంప్రెస్ చేసి చిన్న సంతకం పెట్టించాం అనుకో, ఫినిష్. సూపర్ ఐడియా మామా. దివాకర్ రెడ్డికి పెద్దిరెడ్డి రాయినది. బంగారం లాంటి సిన్సియర్ రిపోర్టర్ బీబీసీ ఛానల్కి వెళ్తే అతనికే కాదు మన ఛానల్కి రాష్ట్రానికి కూడా గౌరవంగా ఉంటుంది. నువ్వు వెంటనే అతని కాంటాక్ట్ గుడ్ అండ్ సర్టిఫికేట్ ఇవ్వు. మామా ఈ దెబ్బతో నువ్వు బీబీసీకి వెళ్ళడానికి పాస్పోర్ట్ రెడీ, నా మ్యారేజ్ గ్రీన్ సిగ్నల్ రెడీ. కానీ ఆ పెద్దిరెడ్డి కొంచెం డేంజర్ క్యాండిడేట్ అంటే జాగ్రత్త. డోంట్ వరీ, ఆ సంగతి నేను చూసుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.